నేనున్నటువంటి ఈ వేషధారణకి నేను మాట్లాడుతున్న మాటలకి సంబంధం ఉండకపోవచ్చు, కానీ నన్ను నా మాటల్ని కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుందని, జీవితాల్లో మార్పు వస్తుందని, ఈ సమాజంలో మార్పు వస్తుందని ప్రయత్నం చేస్తాను. అయితే రాజుగారు నాకు దాదాపు 4 నుంచి 5 సంవత్సరాల నుండి పరిచయం. పాఠశాల ప్రారంభించిన తర్వాత కూడా కలిశారు. సంతోషించదగ్గ విషయం ఏంటంటే, భారతదేశంలోనే లక్ష్యంతో నడపబడుతున్నటువంటి పాఠశాలలు కానీ, లక్ష్యంతో నడపబడుతున్నటువంటి ఆసుపత్రులు కానీ, సేవాభావంతో నడపబడుతున్నటువంటి పాఠశాలలు భారతదేశంలోనే చాలా అరుదు. అలాంటి అరుదైన పాఠశాల మీ ఎలకటూరు గ్రామంలో ఉండడం ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ అదృష్టం. ఎందుకంటే వాళ్ళ ఆశయాన్ని, వాళ్ళ లక్ష్యాన్ని నేను విన్నాను. చాలా సంతోషం. ఎవరో ఒకరు నడుం కట్టి ముందుకు కదిలితే ఈ సమాజానికి ఏమన్నా మేలు జరిగే అవకాశం ఉంటుంది. భావి భారత పౌరుల్ని నిర్మాణం చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత వికాసాన్ని నిర్మాణం చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సమాజంలో కేవలం చదువు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో అందరూ డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. జీవితంలో ఉండే ఇతర అంశాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అట్లనే విద్యార్థుల విషయానికి వచ్చేటప్పటికి పుస్తకాల్లో ఉన్న చదువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కరెక్ట్ గా చెప్పాలంటే, ఇవాళ బయట ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఒక అబ్బాయిని తీసుకుపోయి బ్యాంక్ తీసుకుపోయి ఆయన అంటే కూడా దిక్కుముఖం వేసేటువంటి పరిస్థితులలో ఉన్నారు. ఎస్ఆర్లో ఎస్ అంటే క్లాస్ కొట్టాడు. ఏం ప్రయోజనం? సిద్ధాంతం ఏం చేసుకుంటే 2 years ఏం చేస్తుంటాం? జీవనం జీవించే మార్గమే లేనప్పుడు, దొరకనప్పుడు ఏం చేస్తుంటాం? అయితే ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. మరి చిన్నపిల్లలు ఉన్నారు, వెనకాల పేరెంట్స్ ఉన్నారు. వీళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మీరు కూడా అనుకుంటాను. మీకోసం ఒక 5 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అసలు వ్యక్తికి ఈ వ్యక్తిత్వ వికాసము, వ్యక్తిగత అంశాలు ఎప్పుడు నిర్మాణం అవుతాయి? ఎక్కడ నిర్మాణం అవుతాయి? స్కూళ్ళల్లో నిర్మాణం అవుతాడా? ఒక వ్యక్తి స్కూల్లో నిర్మాణం అవుతాడా? ఎక్కడ నిర్మాణం అవుతాడు? ఎవరికన్నా ఐడియా ఉంటుంది? ఎక్కడ సైకలాజికల్ సిస్టమ్ ఎక్కడ ప్రారంభం అవుతుంది? ఇంటి దగ్గర. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ పిల్లలు కదా, ఈ పిల్లలలో ఇప్పుడు మహారాష్ట్రలో వేసేద్దాం. మహారాష్ట్రలో ఒక ఫ్యామిలీకి ఇచ్చేసి వద్దాం. 20 సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఏం భాష మాట్లాడతాడు? ఏం తింటాడు? ఏం చేపిస్తున్నాం? ఈ మెదడు విభాగం అనేది అద్భుతమైనటువంటి సాఫ్ట్వేర్. దాంట్లో మీరు ఏం డౌన్లోడ్ చేస్తారు అదే నిలుపుతారు. దాంట్లో ఏం డౌన్లోడ్ అది మరి ఒక వ్యక్తి వ్యక్తిత్వ వికాసాన్ని పొంది జీవనాన్ని జీవించాలి అంటే తల్లి గర్భంలో 6వ నెల నుంచి ప్రారంభమవుతుంది వినడం. మీరు చూడండి, చిన్న చిన్న పిల్లలు హ్యాండ్రెడ్ ఫోన్స్ వాడుతున్నారు కదా, వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఎక్కడి నుంచి వచ్చింది? ఖాళీ వాడికి డౌన్లోడ్ అయింది. క్లాప్స్ కొట్టండి, నాకు అర్థం అవుతుంది. స్వామీజీ వేషధారణలో కానీ స్వామీజీ మోటివేట్ ఇక్కడికి. ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాడికి తెలిసిపోయింది. చాలా మంది వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, చిన్న పిల్లవాడు ఎట్లా ఫోన్ ఆపరేట్ చేస్తున్నాడు, ఎక్కడి నుంచి వచ్చింది. మీరు కొట్లాటలు గొడవల్లో అనుకోండి, వాళ్ళు కొట్లాటలు గొడవల్లో పుడతారు. మీకు కావాలంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. సాధారణంగా ఒక 4 పిల్లలు ఉన్న ఇంట్లో పెద్దవాడు అమాయకంగా ఉంటాడు, మొదటోడు అమాయకంగా ఉంటాడు, ముభావంగా ఉంటాడు. రెండో వాడు కన్ఫ్యూజ్ గా ఉంటాడు, మూడో వాడు మాదిరిగా ఉంటాడు, 4వ వాడు మాత్రం చెల్తీ ఉంటాడు. చిన్నోళ్ళు చిత్తాలు ఉండాలండి అంటారు కదా. కారణం తెలుసా అండి? ఆ భార్యాభర్త ఒకరికొకరు అవగాహనకు వచ్చే
ఏ అవగాహన లేని సంవత్సరంలో వాడు పుట్టింది కాబట్టి బాధ గురించి ఆయనకు తెలియలే, ఆయన గురించి ఆయనకు తెలియలే, వాడు కూడా ముభావంగా పుట్టింది. రైట్. రెండవ పుట్టే సమయానికి వచ్చేటప్పటికి పిల్లగాన్ని చేసుకుంటూ కరెక్టో కాదో ఎందుకన్నా చేసుకుంటారా దేవుడా అని ఆమె కన్ఫ్యూజ్ లో, దీన్ని ఎందుకు చేసుకున్నారా దేవుడా నేను అని ఈయన కన్ఫ్యూజ్ లో, వీళ్ళిద్దరు కన్ఫ్యూజ్ లో ఉన్నారు. పొట్టినోడు కన్ఫ్యూజ్ లో పుట్టింది. ఎసానో ఎసంటే క్లాస్ కొట్టండి ప్లీజ్. ఇలాగా నాడు వచ్చేటప్పటికి ఇద్దరు కూడా డిసైడ్ వీళ్ళే నా భర్త కన్ఫామ్, వీళ్ళనే నా భార్య కన్ఫామ్. ఇలా ఇది తెలియజేసేటవారు ఇది అతుకపోయింది ఎటు వారు ఇక్కడ యుద్ధం చేసి గెలిచేది ఉన్నాయని ఇద్దరు ఒకరి మీద ఒకరు యుద్ధం ప్రారంభించుకున్నారు, అధికారాన్ని ప్రారంభించుకున్నారు. నాలుగో వాడు కూడా చెల్తి పుట్టాడు. ఇదండి సైకలాజికల్ సిస్టమ్. ఒక వ్యక్తికి గర్భవతి స్త్రీలో గర్భంలో పిల్లవాడికి నిర్మాణం అవుతుంది. ఇది ప్రహ్లాద కుమారుల చరిత్ర భాగవతంలో చాలా చక్కగా చెప్పబడి ఉన్నారు. రెండవ అంశం వచ్చి పుట్టిన తర్వాత మనం ఏ భాషలో ఉంచుతాం వాడికి ఆ భాష వస్తుంది, ఏ ఆహార పదార్థాలను అలవాటు చేస్తాం ఆ ఆహార పదార్థాలు అలవాటు అవుతాయి. మీరు కావాలంటే చేసి చూడొచ్చు. మీ దగ్గర ఎవరైనా గర్భవతి స్త్రీలు ఉంటే, వాళ్ళు డెలివరీకి ఉంటే, పుట్టిన తర్వాత పిల్లలు రాత్రిలో ఏడుస్తారు, పొద్దున్న దాకా ఏడుస్తారు చెప్తారు కానీ, రాత్రి ఉంటే పొద్దున ఏడుస్తారు, పొద్దున పడితే రాత్రి ఏడుస్తారు కదండి. వాస్తవంగా మెడికల్ సైన్స్ కి వాళ్ళ ఏడుపుకి ఏ సంబంధం లేదు. మీరు అందరు కలిసి యాటిట్యూడ్ చేస్తారు, వాడి శరీరాన్ని చూస్తారు. ఇది ఏడుస్తాడు, ఏడకపోతే ఇంకో పరేషాన్, ఏడకపోతే కూడా మీకు ఇంకో ప్రాబ్లం ఉంటుంది. రాత్రిళ్ళ పిల్లగాడు ఎందుకు ఏడుస్తలేడు, వాడు ఎప్పుడు ఏడుస్తాడా అని మీ దృష్టికోణంతో చూసి వాడికి దృష్టిలోకి తీసుకొచ్చి వాడు ఏడ్చేదాకా చేస్తారు. ఇది యాటిట్యూడ్ సిస్టమ్. ఒకవేళ ఎవరన్నా, మీరు కావాలంటే ఛాలెంజ్ చెప్తున్నా, ఒకవేళ ఎవరన్నా గనక వాడు ఏడవకూడదు అని మీరు యాటిట్యూడ్ చేసుకుంటే, తల్లి తండ్రి గనక యాటిట్యూడ్ చేసుకుంటే, దగ్గర ఉన్న వాళ్ళు గనక సంకల్పించుకుంటే పిల్లగాడు ఏడాడు నేను ఛాలెంజ్ రాసిస్తా, ఖాయంగా రాసిస్తా. వ్యక్తి నిర్మాణం మన దగ్గరే ఉంది, తల్లిదండ్రుల దగ్గరనే ఉంది, పేరెంట్స్ దగ్గరనే ఉన్నది. పాఠశాలకు బాధ్యత ఉంది కానీ అంతకంటే ఎక్కువ పేరెంట్ దగ్గర ఉంది. మీరు చేసే విచారాలు చాలా మంది మా ఓటర్ల దగ్గరకు వస్తారు, స్వామి పిల్లగాడు అన్నం తింటలేడు, బక్కగా అయిపోతుండు, వీడికి దయ్యం పట్టిందో భూతం పట్టిందో. నేను కూడా అదే చెప్పాలి, మరి దయ్యం పట్టింది మీ పిల్లాడుగా చెప్పాలి. నేను అదే కదా, లేకపోతే మా తాయిస్తులకు మార్కెట్ దొరకదు కదా, చెప్తాం మా కర్మ కాదు, ఏం చేస్తాను చెప్పండి. మీరు ఎప్పుడైతే వాడు తింటలేడు చూస్తూ వాడు తిరుగుడు పని చేస్తాడు. సమస్య ఎవరు? తింటలేడనే దృష్టికోణంతో చూస్తే తినడం మానేస్తాడు. మీరు కావాలంటే గమనించండి, మావాడు చాలా చురుగ్గా ఉన్నాడు, మావాడు హుషారుగా ఉన్నాడు, దేంట్లో హుషారుగా ఉన్నాడో తీయండి. ఒక వ్యక్తి అన్నిట్లలో ఉండడు, కొన్నిట్లలో ఉంటాడు. ఆ కొన్నిట్లలో ఉన్నదాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయండి. ఎవరికన్నా ఇద్దరు అబ్బాయిలు దగ్గర ఉంటాయి, సంవత్సరానికి ఇద్దరు అబ్బాయిలు ఏది ఉంది, మా పెద్దోడు మంచిగా ఉంటాడండి, చిన్నోడే గాలి, పెద్దోడు మంచిగా ఉంటాడు, చిన్నోడే గాలి, ఇలా అనకండి. వాడిలో ఏముందో దాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయండి. పెద్దవాడిలో ఏముందో దాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయండి, చిన్నవాడిలో ఏముందో దాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయండి. మూడో అంశం, మావాడు మొండి అని చెప్తారు. గాలి వినడు, మావాడు మొండి చెప్తారు కదండి చాలా మంది విషయాన్ని అంటారు కదా. ప్లీజ్ ఆ మొండితనాన్ని పోగొట్టాలని ఎప్పుడు కూడా అనుకోకండి. ఆ మొండితనానికి మార్గదర్శనం చేయండి. మొండితనం లేకుండా జీవితం ఎదగడం అనేది సాధ్యం కాదు. పప్పు దద్దం అయిపోతాడు. ఎస్ అంటే సపలు కొట్టుంది పాపం, ఎండలో కూర్చోవచ్చున్నారు. నేను మాట్లాడే భాష అర్థమవుతుందా అండి? మళ్ళీ చెప్తున్నా, నా వేషాధారణ చూడకూడదు. నా వేషాధారణ చూస్తే నేను మాట్లాడే భాష సంబంధం ఉండదు. మీకోసం నేను వేషం మార్చుకోలేదు. నేను ఎప్పుడో 20 ఏళ్ల కింద మార్చేసిన, ప్యాంట్ వేయడం మానేసిన. ఇప్పుడు మీ స్కూల్ ప్రోగ్రామ్ కోసం ప్యాంట్ వేసుకోవడం సాధ్యం కాదు. నా భాషను వినడానికి ప్రయత్నం చేయండి, జీవనంలో మార్పు వస్తుంది. మీ పిల్లల్ని ఎప్పుడు కూడా తక్కువగా చూడకండి, తక్కువగా మాట్లాడకండి. వాళ్ళలో ఏముందో, సృజనాత్మకత ఏముంది, వాళ్ళ విచారాలు ఏముంది, వాటిని బయటకు తీసే ప్రయత్నం చేయండి. ఈ రోజటి సామాజిక దురదృష్టం, చాలా మంది తల్లిదండ్రులు మీరు ఇంటర్వ్యూ చేసిన తర్వాత మాట్లాడుతున్నా, మీరు ఇంటికి వచ్చిన తర్వాత పిల్లవాడితో దగ్గరగా కూర్చొని ఎప్పుడైనా మాట్లాడారా, డిస్కస్ చేశారా? పిల్లలతో ఏం మాట్లాడుతున్నాను, ఆ డిస్కస్ ఎలా వచ్చాడు, హోంవర్క్ చేసుకున్నాడు, ఆ పని చేసుకున్నాడు, నా పని ఏం చేసుకున్నాడు. పిల్లలతో ఏం మాట్లాడతామని అడిగిన వాళ్ళు లేరు. మాట్లాడే ప్రయత్నం చేయండి. వాడు ఏం చెప్తున్నాడు వినండి, ముందు హియరింగ్ చేయండి.
హియరింగ్ చేయండి ముందు. వాళ్ళు ఏం చెప్పాలని అనుకుంటున్నాడు, ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, అసలు వాడి భావం ఏమున్నది, వాడి భావోద్రేకాలు ఏమున్నాయి, వాడి మానసిక స్థితి ఎటు పోతుంది. ఇది చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ చేయట్లేదు. ఎందుకంటే సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైనటువంటిది మన భారతదేశం. ఈ భారతదేశం యొక్క మట్టి అత్యద్భుతమైనటువంటి మట్టి. ఈ మట్టిలో పెరుగుతున్న మనం అందరం కూడా చాలా చక్కని పవిత్రులం. ఋషులు మునులు తపస్సు చేసుకున్నటువంటి స్థలం ఈ భారతదేశం. అలాంటి భారతదేశంలో పుట్టిన మేధావుల వలననే ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా విజ్ఞానాన్ని పొందినాయి. ఒకసారి సఫలు కొట్టుడు ప్లీజ్. ప్రపంచ దేశాలన్నీ నాగరికత ఎక్కడి నుంచి నేర్చుకున్నాయి తెలుసా అండి? నాగరికత ఎక్కడి నుంచి నేర్చుకున్నాయి? ఇవాళ నాసాలో, ఇస్రోలో మన వాళ్ళందరూ ఉన్నారు, భారతీయులందరూ ఉన్నారు కదా. ఇతరత్ర దేశాల్లో భారతీయులందరూ ఉన్నారు కదా. ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళను? డమ్మీలను ఎందుకు తీసుకుంటారు? మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నది అనుకోండి, ఏదన్నా పని అవసరం పడితే ఎవరికి చెప్తారు మీరు? ఎవరు హుషారుగా ఉంటారు, ఎవరు చక్కగా పని చేయగలుగుతారు ఆయనకి చెప్తారు. వాళ్ళు తెలుసుకుంటారు ఫంక్షన్కి రమ్మని, హెల్ప్ చేయమని, సహాయం చేయమని. డమ్మీగా తినుకుంటా టీవీ చూసుకుంటా వండేటువంటి ఇలా పిలుస్తారా మీరు? పిల్లలు కదా. మరి భారతీయుడిని ప్రతి దేశము అంగీకరిస్తున్నది, ప్రతి దేశము రాణిస్తున్నది అంటే దానికి ఏకైక కారణం భారతీయులందరూ మేధావులు. ఈ భారతదేశం మేధావిని పుట్టించినటువంటి దేశం. ఈ భారతదేశం జ్ఞానం ఉన్న దేశం. ఈ హిందూ ధర్మము ఈ భారత భూభాగాన్ని సస్యశ్యామలంగా ఉంచబడినటువంటి ధర్మము. అలాంటి దాంట్లో పుట్టిన మనం ప్లీజ్ చిట్టచివరిగా నాదొక రిక్వెస్ట్, ఈ పిల్లల యొక్క భవిష్యత్తు మనందరి చేతులలో ఉన్నది. అంటే పేరెంట్స్ చేతులలో ఉన్నది, పాఠశాల వాళ్ళ చేతులలో ఉన్నది. ఒక స్వామి వివేకానందను ఎల్కటూరు నుంచి నిర్మాణం చేయొచ్చు మనం కలిస్తే. ఒక సైంటిస్ట్ ను మనం ఎల్కటూరు నుంచి నిర్మాణం చేయొచ్చు మనం కలిస్తే. ఒక నిజమైన నాయకుడిని మనమే ఎల్కటూరు నుంచి నిర్మాణం చేయొచ్చు మనం కలిస్తే. ఈ రోజు మనం కలుద్దాం, ఈ రోజు మనం సంకల్పిద్దాం, పిల్లలకి దగ్గరగా ఉండే ప్రయత్నం చేద్దాం. పేరెంట్స్ కి రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి, వాళ్ళను తాకే ప్రయత్నం చేయండి. తలను నిమిరటము, ఈ వీపు భాగాన్ని నిమిరటము మూలకంగా తల్లికి బిడ్డకి, తండ్రికి బిడ్డకి మధ్యన ఒక అవినాభావ సంబంధం నెలకొంటది. అలాంటి అవినాభావ సంబంధాన్ని నెలకొల్పే ప్రయత్నం చేద్దాం. ఇవాళ సామాజిక పరిస్థితులు మీకు తెలుసు. 20 ఏళ్ల తర్వాత ఏ సామాజిక పరిస్థితులు ఉంటాయో మనం అంచనా వేయలేం. సామాజిక ప్రభావాలు పడకుండా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని నిర్మాణం చేయడానికి మనందరం కలిసి ప్రయత్నం చేద్దాం. ఆ లక్ష్మీ నరసింహ స్వామి అయిన పరమాత్మను నేను కూడా ప్రార్థన చేశాను. ఈ స్కూల్, ఈ పాఠశాల దినదినము అభివృద్ధి చెంది సమాజానికి మేలు చేస్తూ, వాళ్ళు ఏదైతే ఒక ఏమంటారు, నాకు తెలిసి భార్యాభర్త ఇద్దరితో నేను మాట్లాడాను, మంచి ఉద్రేకంలో ఉన్నారు. ఈ సమాజానికి ఏదో చెయ్యాలి, ఈ సమాజానికి ఏదో చెయ్యాలి అనే ఒక గొప్పనైనటువంటి ఆశయంతో ఉన్నారు. మీరందరూ సహకరించండి. నాది అమృతధార సేవా సంస్థ, నేను ఒక మోటివేటర్ని. నేను కూడా ఇవాళ వాళ్ళకి సభాముఖంగా చెప్తున్నా, మా సంస్థ నుంచి ఏ అవసరం వచ్చినా తప్పనిసరిగా మేము నిల్చొని ఉంటామని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. జై శ్రీరామ్.